హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అభిషేక్. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొన్ని ధర్మ సందేహాలను ఈరోజు మన గెస్ట్ అయినటువంటి కృపావరం గారిని అడిగి వాటికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృపావరం గారు. నమస్తే. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందేహాలు మేము మీ ముందు ఉంచుతాం, మీరు దానికి మీ ఒపీనియన్ చెప్పండి. అడగండి. ఫస్ట్ క్వశ్చన్, బాప్తిసం తీసుకుంటేనే క్రిస్టియన్గా మారినట్ట? అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? తీసుకోకపోతే స్వర్గానికి వెళ్ళమా? బాప్తిసం తీసుకోవాలని ఏమీ లేదు. తీసుకోకపోయినా కూడా యేసు ప్రభుని ఇష్టపడచ్చు. బాప్తిసం తీసుకునే వాళ్ళు కూడా రహస్య క్రైస్తవులు ప్రతి కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు. వారు బాప్తిసం తీసుకోరు. బాప్తిసం తీసుకుంటే మిగతా కమ్యూనిటీ పరంగా వాడు కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ తోటి చాలా డిస్ట్రిబ్యూట్స్ వస్తాయి కాబట్టి బాప్తిసం తీసుకోరు. కానీ యేసు ప్రభు అంటే ఇష్టం ఉన్న రహస్య క్రైస్తవులు ప్రతి కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు. అంటే బాప్తిస్వానికి స్వర్గానికి కానీ బాప్తిస్వానికి యేసు ప్రభు వారికి కానీ సంబంధం లేదు. అయితే బాప్తిస్వం ఎందుకు తీసుకోవాలనుకుంటే గ్రంథంలో రాసిన మాట ప్రకారంగా ఈ భగవంతుడిని ఎవరైతే నమ్ముతారో నమ్మి బాప్తిస్వం పొందాలి, ఆ బాప్తిస్వం పొందిన వారు రక్షింపబడతారు అని రాసింది. మరి రక్షించబడినట్టే, పొందిన వాడు రక్షింపబడినట్టు కాదు. బాప్తిస్వం పొందిన వాడు కూడా యేసు ప్రభు అంటే ఇష్టలు, దేవుడు అంటే ఇష్టం. వాడు కూడా ఏంటంటే వాడు పూజ చేసుకుంటూ యేసు ప్రభు కూడా ఒక గాడ్, యేసు ప్రభు కూడా దేవుడే అనే తలంతో ఉంటారు తప్ప చర్చలు కట్టడం కానీ వాళ్ళ ఇంటికి పాస్టర్లు ఇన్వైట్ చేయడం కానీ ఏముండదు. యేసు ప్రభు అంటే వాళ్ళకి దేవుడు అనే ఒపీనియన్ అంతే. అయితే యేసు ప్రభులోకి కొంచెం డీప్గా మా నాడా వెళ్ళి వాళ్ళు ఏంటంటే బాప్తిస్వం పొందాలని దీంట్లో రాస్తుంది. ఎందుకు పొందాలంటే ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో వస్తే తలనీలా సమర్పించి చక్కగా వస్తాం ఫ్యామిలీ అంతా. ఆడవాళ్ళేమో 3 కత్తులు వచ్చి పిల్లలను హస్బెండ్ గుండెలు చేసుకుని వస్తారు. ఆ చూసిన వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళారు అంటాం. అంటే యాత్రాస్థలానికి ఎవరు వెళ్ళారని వాళ్ళని పలకరిస్తారు. తిరుపతి వెళ్ళామని చెప్తారు కదా. అంటే ఆ గుర్తుని బట్టి ఆ ఐడెంటిటీని బట్టి ఆయన తిరుపతి వెళ్ళి తెలుస్తుంది. దీంట్లో ఏంటంటే మీరు క్రిస్టియానిటీని ఇష్టపడ్డారు, క్రైస్తవులుగా మీరు మార్చబడ్డారు అంతా ఏంటంటే బైబిల్లో ఉన్న మేనసం కాకుండా బైబిల్లో ఉన్న ఆ వర్డ్ థింకింగ్ ఏంటంటే మీరు నిజంగా ఈ వాక్యాన్ని నమ్మితే, వర్డ్ నమ్మితే బాప్తిస్వం పొందాలి. అప్పుడు బాప్తిస్వం పొందితే ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ దీంట్లో ఉంటాయి కనుక ప్రతి ఆదివారం దేవుని ఆరాధన చేయటం, ప్రతి ఆదివారం మానకుండా వెళ్తాం, ఇంకెవరికన్నా ప్రార్థన కోసం సహకరించడం అనేది ఒక మస్ట్ అండ్ షుడ్ సండే ఉండాలనే ఉద్దేశంతో బాప్తిస్వం ఖచ్చితంగా పొందాలి. బాప్తిస్వం పొందిన వాళ్ళు ఖచ్చితంగా మానకుండా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో బాప్తిస్వం పొందిన వారు రక్షింపబడతారు, వారే క్రిస్టియానిటీలోకి వచ్చినట్లు లెక్కని దీంట్లో ఒక సిస్టమ్ ఉంది. దాని ప్రకారంగా ఎవరు బలవంతం లేకుండా ఇష్టపడ్డవాడు బాప్తిస్వం పొందుతారు, ఇష్టం లేకుండా యేసు ప్రభుని పొందినవాడు బాప్తిస్వం పొందిన వాళ్ళు కన్నా ఎక్కువ ఉంటారు బయట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి కూడా సువార్త అందకుండా కొన్ని డీప్ విలేజ్ లేదంటే కనుక ఒక డీప్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ప్రజలు ఉంటారు, వాళ్ళకి ఒక్కసారి కూడా సువార్త వెళ్దాం, మరి దేవుడి గురించి తెలియదు కానీ వాళ్ళు నిజాయితీగా ఉంటారు. మరి ఇప్పుడు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు స్వర్గానికి అదే పరలోకం వెళ్తారా? వెళ్ళే అవకాశం ఉందా? వెళ్తారు. ఎలా వెళ్తారు? ఇక్కడ బైబిల్లో క్లియర్ గా ఉంది కదా, నమ్మి బాప్తిస్వం పొందిన వారు రక్షింపబడుగులని ఉంది. అక్కడ రక్షింపబడటానికి స్వర్గం వెళ్తాకి సంబంధం లేదు. సపోజ్ గాంధీ మహాత్ముడు ఉన్నారు, గాంధీ మహాత్ముడు గారు చనిపోయాడు, ఆయన వర్ధంతులు స్వర్గీయ మహాత్మా గాంధీ అంటారు. అంటే మనకు కాన్సెప్ట్ ఏంటంటే ఆయన స్వర్గంలో ఉండడం లెక్క. స్వర్గంలో ఉన్నాడో లేడో అని చెప్పేసి ఎవరికి తెలియదు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. అయితే ఆయన చేసిన పనులు బట్టి, ఆయన చేసిన ఇక్కడ చేసిన అనేకమైన సోషల్ సర్వీస్ బట్టి ఆయన ఖచ్చితంగా పుణ్యలోకంలో స్వర్గంలో ఉండి ఉంటాడనే నమ్మకమే తప్ప వీరు వెళ్తారో అనే గ్యారంటీ ఎవరికీ లేదు. అలా గ్యారంటీ ఆధ్యాత్మిక తాటున్న వాళ్ళు ఎవరో చెప్పరు. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, వెళ్ళారని గ్యారంటీ లేదు, వెళ్తారని గ్యారంటీ లేకుండా అవి ఎలా ఇప్పుడు స్వర్గీయ మహాత్మా గాంధీ అన్నారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నారు. ఎందుకంటే వారు స్వర్గంలో ఉండి ఉంటారు. ఎందుకు ఉండి ఉంటారో అని మనం ఆలోచిస్తే మామూలుగా వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మనం మామూలుగా ఆలోచిస్తే ఓహో వారు చేసిన సర్వీస్, వారు చేసిన సోషల్ సర్వీస్, వారు ఇతరులకు చేసిన, సంఘానికి చేసిన, సొసైటీ చేసిన మంచి పనులను బట్టి వారు స్వర్గంలోకి వెళ్ళి ఉంటారనే ఉద్దేశంతో ఇప్పుడు అనాగరికుల్లో కూడా ఆ ఫారెస్ట్ ఏరియాలో కూడా ఎంతో నిజాయితీగా చక్కగా ఎవరిని హింసించకుండా వాళ్ళ జీవనోపాధి వాళ్ళు ఏదో ఓ ఏటాడి తింటూ వారు పద్ధతుల్లో ఒక దేవతను ఆరాధిస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇంకొక వారిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఖచ్చితంగా మంచోళ్ళ కింద ఉంటారు. ఆ మంచోళ్ళ కింద ఉన్న వాళ్ళు నాయకుని పెట్టుకుంటారు, ఆ కొండ దేవర కోయి దేవరను పూజించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఈ సువార్త చెప్పక్కర్లేకపోయినా
వాళ్ళు మంచి పనులతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకవేళ అలాంటివి జరిగినా వాళ్ళు అక్కడ ఉన్న గూడెం జనం అంతా మా ద్వారా స్వర్గంలోకి వెళ్ళి ఉంటాడని చెప్పేసి నమ్మకం. మరి ఇప్పుడు బైబిల్లో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప వేరొక మార్గమే లేదు అని చెప్పేసి బైబిల్లో క్లియర్ గా ఉంది. రాసి ఉంది. మరి అక్కడ సువార్త అందలేదు, బాప్తిసం తీసుకోలేదు, అలాగని చెప్పి ఎవరిని హింసించలేదు. మరి ఇప్పుడు ఈయన ద్వారా కాకుండా ఇంకే మార్గం ద్వారా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది పరలోకం? ఇప్పుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటే ఉద్దేశం ఏంటంటే ఆయన దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి చెప్పలేదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ బైబిల్ సుమారుగా అన్ని దేశాల్లోనూ ఒక 10-15 దేశాలు మేము అన్ని దేశాల్లోనూ ఉంటున్నప్పుడు ఇష్టాన్ని బట్టి ఒక దేశంలో దీన్ని బ్యాన్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఒక ఇంట్లో బ్యాన్ చేసి ఉండొచ్చు, కానీ అన్ని దేశాల్లో ఈ బైబిల్ ఉంటున్నప్పుడు దాంట్లో ఉన్నది ఏంటంటే దేవుణ్ణి అవలంబించిన వాళ్ళే, క్రైస్తవులు అనబడిన వారే, కన్వర్ట్ అయిన వాళ్ళకే కాకుండా ఈయన అందరికీ దేవుడు. ఆ మాటలో నమ్మితే ఇప్పుడు నేనే మార్గం అంటే ఏదన్నా రూట్లో వెళ్ళాలన్నా అది భవిష్యత్తులో కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా వెళ్ళాలంటే అది వే ఆయన తర్వాత నేనే మార్గం, నేనే సత్యం. అంటే సత్యం ఏంటంటే ట్రూ. దీంట్లో ఉన్న వాక్యం సత్యం. నువ్వు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అది. ఇప్పుడు ఇది హిస్టారికల్ గా దీన్ని ఇండెక్స్ గా ఒక మనకి టీవీ కొన్నప్పుడు బుక్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం, ఆ మాన్యువల్ యాక్టర్. కాబట్టి ప్రపంచానికి అన్ని భాషలు ఇచ్చిన మాన్యువల్ అనుకుంటాను నేను. ఎందుకంటే దీంట్లో ఒక మతపరంగా కానీ కులపరంగా కానీ కమ్యూనిటీ పరంగా లేకుండా ప్రజలందరికీ ఈయన దేవుడు. నువ్వు నమ్మిన పర్లేదు, నమ్మకపోయినా పర్లేదు, దేవుడు అని నమ్మితే అని నువ్వు ఎలా వెళ్ళాలి, వెళ్ళటం అంటే నీ జీవనోపాధి ఎలా వెళ్ళాలి. నేనే మార్గం. సత్యం ఏంటంటే నేను చెప్పిన మాట ఈ వాక్య సత్యం నువ్వు నమ్మితే. జీవం ఏంటంటే ఇప్పుడు నా మాటల ప్రకారంగా ఉన్నవాడు చనిపోయినా జీవించే ఉంటారని లెక్క. గాంధీ మహాత్ముడు గారు చనిపోయాడు, అయినా చనిపోయిన వాళ్ళకి పుట్టినరోజు చేయరు. కానీ అక్టోబర్ 2 ఆయన గాంధీ జయంతి జరుగుద్ది. ఎందుకు జరుగుద్ది అంటే ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన సోషల్ సర్వీస్ బట్టి మహాత్ములు ఎంచిన వాళ్ళు చాలా మంది పుట్టినరోజు జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు చనిపోయారు కానీ ఇంకా బ్రతుకున్నట్టుగా చేసుకుంటాం. ఏంటంటే చనిపోయినా మీరు బ్రతుకుంటారంటే అర్థమే. మనం చేసిన పనులు బతుకుంటే ఆయన బతుకున్నట్టే లెక్క. పుట్టినరోజుకి దండ, వర్ధంతికి దండ, అలా దేశ నాయకులకి ప్రముఖులకి చాలా మంది జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది జీవం అంటే అది. ఎందుకంటే మార్గం ఆయన ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అంటే ఆ వేలో మనం లైఫ్ సర్కిల్లో ఫస్ట్ సత్యం అంటే ట్రూ. నేను నిజం, నేనే సత్యం. మీరు సత్యం అంటే ట్రూ. నమ్మండి. నమ్మాలనే బలవంతం ఎక్కడ లేదు. నువ్వు నమ్మితే నమ్ము. ఇంకా మరి నేనున్నాను, మా ఫ్యామిలీలో ఇంకా మా తమ్ముడు కానీ లేకపోతే మా బంధువులు కానీ, మా సిస్టర్స్ కానీ, మా బ్రదర్ ఉన్నా కానీ వాళ్ళు నమ్మరు. మీరు నమ్ముతారు, మీకు ఓకే, మన పూజలు మనకు ఓకే అన్నారు. నేను వారిని బలవంతం చేయను, వారిని నేను బలవంతం చేయను. ఎందుకంటే నాకు నేను హిందూ పరంగా పూజ చేస్తున్నాను. నేను క్రిస్టియన్స్లోకి ఎవరు బలవంతం లేకుండా ఓ థాట్ ప్రకారం వెళ్ళాను. వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, లేదా ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా జ్ఞానం జరిగినప్పుడు, లేకపోతే ఇంకోటి ఏదన్నా థాట్ కలిగినప్పుడు వాళ్ళు కూడా వస్తారు తప్ప ఎవరిని బలవంతం చేయకూడదు. సత్యం. అది జీవం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది మార్గము, సత్యము, జీవము నేనే. నా ద్వారానే తప్పంటే ఈ 3 అనుసరిస్తూ ఉంటే మీరు చనిపోయినా బ్రతుకులు అన్నాడు. అంటే మనం చేసిన కార్యాలను బట్టి చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారి జయంతి, మహాత్మా గాంధీ జయంతి, నెహ్రూ గారి జయంతి జరుగుతుందంటే వారి దేవుడు కాదు, వాళ్ళు చేసిన కార్యాలు. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ మనం చేసిన కార్యాలు బట్టి అది. అంచేత దాని ప్రకారంగా సత్యం మార్గం ఆయనే, సత్యం ఆయనే, జీవం కూడా ఆయనే. నువ్వు మార్గము, సత్యము, జీవం అయినా నువ్వు నమ్ము అని ఎవరిని బలవంతం చేయని అవసరం లేదు. ఎందుకంటే ట్రూ అంతే. బంగారమే. బంగారం ఎప్పుడు దాచుకుని పెరుగుతుంది తప్ప వాల్యూ తగ్గదు. టమాటాలు పాడైపోతాయి. ఈ టమాటాలు ఈ వారంలో అవ్వకపోతే 2వ వారం పనికిరావు, 2వ నెలకు పనికిరావు. అంచేత ఇది ఎప్పుడు నిజంగా ఎవరిని బలవంతం చేయకూడదనే ఉద్దేశంతో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ మాటలు మీరు నమ్మితే మీరు చనిపోయినను బ్రతుకుంటారంటే ఉద్దేశం అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి 12వ సంవత్సరం వరకు ఉంది. దాని తర్వాత మళ్ళీ 30వ సంవత్సరం మధ్యలో ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఆ టైం పీరియడ్ అసలు ఏది లేదు. కానీ కొంతమంది ఇండియన్కి సంబంధించిన పాస్టర్స్ ఏం చెప్తున్నారంటే బయట ఉన్న ప్రచారం ఆ 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఇండియా వచ్చినట్టు, ఇక్కడ నాలెడ్జ్ నేర్చుకుని అక్కడ ఇజ్రాయెల్లో అదంతా బోధించినట్టుగా కొంతమంది. అది సత్యమా అసత్యమా అనేది తెలియక చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? 12 సంవత్సరాలకు యేసుప్రభు వారి బాల్యం బైబిల్లో రాసింది. తర్వాత 38 years 30 సంవత్సరాలకి మళ్ళీ కనపడ్డాడు ఆయన. ఇప్పుడు ఈ 12 నుంచి 30 సంవత్సరాల గ్యాప్ పీరియడ్ లో ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చి ఇక్కడ ఏదో తర్ఫీదు అయ్యి కొంచెం ట్రైనింగ్ అయ్యి వేరే దేశానికి వెళ్ళటం అనేది
శుద్ధ రాంగ్. ఎందుకంటే చాలా విషయాలు రాసినప్పుడు అలాంటి ఏదైనా ఉంటే ఆ గ్యాప్ పీరియడ్ కూడా ఖచ్చితంగా ఎక్కడ దుఃఖం రాదు. ఈ 66 పుస్తకాలు ఎక్కడ దుఃఖం రాసలేదు. అయితే ఇప్పుడు ఆ పీరియడ్ ని ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఆడుకోవచ్చు. కొంతమంది ఏమో బౌద్ధిజంలోకి వెళ్ళి కొంచెం ట్రైనింగ్ అయ్యి అనే ఆయన ఆ బౌద్ధ మతం ప్రచారం అవటం కోసం ఈయన వాడుకోవచ్చు. ఎందుకంటే క్రిస్టియానిటీ కొంతమంది వాళ్ళ ఫేవర్ అవటం కోసం వాడుకోవచ్చు. అలాగనమాట. ఇప్పుడు బిజినెస్ ఉంటుంది, బిజినెస్ లో యేసుప్రభు బొమ్మ ఉంటుంది, వెంకటేశ్వర బొమ్మ ఉంటుంది, ముస్లిం సన్నం ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యాపారం చేసేదానికి ఆ ముగ్గురు కావాలి. ఆ ముగ్గురిని నమ్మడం, ఎవరో ఒకరిని నమ్ముతాడు. కొబ్బరికాయ కొడతాడు తప్ప శనివారం ఆదివారం ప్రార్థనకి వెళ్ళడం, శుక్రవారం మసీద్కి వెళ్ళడం ఆ షాపు ఓనర్ గారు. అయితే ముగ్గురు ఫోటోలు పెడతాడు. ఎందుకంటే ముగ్గురు నమ్ముకున్న వాళ్ళు నాకు కస్టమర్స్ అవ్వాలి, నేను నమ్ముకున్న వాళ్ళు అక్కడే కొంటే నా బిజినెస్ సాగదనే ఉద్దేశంతో ఆ ముగ్గురు నా ఫోటోని వాడుకున్నాడు ఆయన. అలాగా 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మా బుద్ధుని దగ్గర, లేకపోతే మా జైన్ దగ్గర, లేకపోతే మాకు ఇక్కడ దగ్గర ఆయన వచ్చి ఎలా వెళ్ళడని చెప్పేసి ఇండియన్స్ ఆయన్ని వాడుకుంటాకి తప్ప అది నిజం కాదు. క్రిస్టియానిటీ ఒక కమ్యూనిటీనా లేదంటే ఒక క్యాస్ట్? అది ఒక వర్గానికి చెందిన దేవుడు మాత్రమేనా, ప్రపంచం మొత్తానికి దేవుడు అండి ఆయన? ఇప్పుడు దీంట్లో ఉన్న అది నేను చెప్పేది కూడా ప్రతిదీ దీన్ని బేస్ చేసుకుని చెప్తాను కనుక, ఈ క్రిస్టియానిటీ అంటే యేసుప్రభు అనేట ఆయన ప్రపంచం అంతటికి అందరికీ ప్రభు, అందరికీ ప్రభు, ఆల్ ఓవర్ వరల్డ్ అందరికీ ప్రభు. తర్వాత క్యాస్ట్ విషయంలో క్యాస్ట్ మారటం కానీ, అప్పుడు వరకు ఉన్న హిందూయిజం క్రిస్టియన్స్లో రావటం కానీ, అప్పుడు వరకు ఉన్న వేరే వేరే బౌద్ధిజం కానీ, లేకపోతే ముస్లిమాన్ కానీ ఇక్కడ రావటం కానీ, క్యాస్ట్ గురించి ప్రస్తావన ఎక్కడ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ మతం గురించి కూడా ఈ బైబుల్ ఎక్కడ లేదు. అసలు క్రిస్టియన్సీ మతం కాదు, మతం కాదు. హిందూ మతమే, హిందువుగానే ఉంటాం. నేను హిందువునే, చచ్చిపోయేదాకా హిందువుగానే ఉంటాను. అయితే ఎందుకు యేసుప్రభుని క్రిస్టియానిటీని అంగీకరించండి? మతం మాత్రం మారలేదు కానీ మారమని ఎక్కడ లేదు. మారమని ఉంటుంది, మారిపోతుందేమో కానీ ఎక్కడ లేదు మతం మారమని. మనసు మార్చుకోమని ఉంది. అంచేత క్రిస్టియానిటీ మతం కాదు, క్రిస్టియానిటీ క్యాస్ట్ కూడా కాదు. ఏ క్యాస్ట్ అయినా ఏ క్యాస్ట్ లో ఉన్నా సరే అందరికీ దేవుడే. తక్కువ క్యాస్ట్ వాళ్ళు కొంచెం భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. క్యాస్ట్ తక్కువ, ఫైనాన్షియల్ తక్కువ, పేపర్ మీద పంచదార పలుకులేసి దండం పెట్టుకుంటారు. అది భగవంతుని చేరిని నమ్ముతారు. బాగా టాప్ పోస్ట్ వాళ్ళు బంగారపు ప్లేట్లో పరమాన్నం పెట్టచ్చు, వాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. అది దేవుడి దగ్గర వచ్చింది. ఇది గొప్ప కాదు, అది తప్పు కదా. ఆయనకి ఈ రెండు సమానమే. అంచేత భగవంతుడు అనేటానికి క్యాస్ట్ పరంగా కానీ, కమ్యూనిటీ పరంగా కానీ, కులపరంగా కానీ, కంట్రీ పరంగా కానీ ఏమీ లేదు. భగవంతుడు అనేటైనా ప్రపంచం అంతా ఒక్కటే. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో ఒక మాట రాసింది, భూమి ఆయన పాదపీఠం అని రాసింది. భూమి ఆయన పాదపీఠం అంటే, భూమి ఆయన పాదపీఠం అంటే దాని అర్థం భూమి అంతా భగవంతునితో నిండుందని లెక్క. ఇప్పుడు కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ ఉన్నారు, దేవతంతో భూదేవికి దండం పెట్టుకుంటాను. దేవుడికి మీ మదర్ చాలా మంచి పని చేస్తుందని చెప్పేసి నేను కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. అదేంటారు నువ్వు పాస్టర్ కదా, మరి మా మదర్ భూమికి దండం పెట్టుకుంటూ ఉంటే నువ్వు పెట్టేంటే, భగవంతుని యొక్క మహిమ భూమి అంతా ఉందని నేను గ్రంథంలో చదివాను. ఆవిడ భూమి దండం పెట్టిందని నువ్వు అనుకుంటున్నావు. భూమి నా మహిమతో, నా ప్రభావంతో నిండిపోయింది. నాకు పాదపీఠమే భూమి కదంటే ఆ భూమి మీద నిలబడ్డాడు కాబట్టి, భూమి అంతా నిలబడ్డాడు కాబట్టి ఆవిడ మీ మదరు భగవంతుని పాదాలకి నమస్కారం పెట్టిందని ఈ మాటను బట్టి నేను అనుకుంటున్నాను. నీ థింకింగ్ నా థింకింగ్ ఒకటే, మొత్తం మీద ఆవిడ చేసింది కరెక్ట్ అని చెప్పేసి నేను ఎంకరేజ్ చేసేటప్పటికి ఆవిడ కూడా చాలా సంతోషించాడు. ఎందుకంటే దీంట్లో ఉన్న వర్డింగ్ బట్టి అంతే. ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వచ్చిన వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉండొచ్చా ఉండకూడదా? ఇప్పుడు చాలా మంది ఏంటంటే అగ్ర వర్ణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కన్వర్ట్ అవుతున్నారు, ఓకేనా? ఇప్పుడు ఎవరైతే బిలో రేంజ్ లో ఉన్నారో వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు. కాకపోతే అంటే క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత కూడా క్యాస్ట్ ని బట్టి వాల్యూ ఇవ్వడం, మనీని బట్టి వాల్యూ ఇవ్వడం, ఒకనంటే వాళ్ళ ఒంటి మీద ఉండే ఆభరణాలు బట్టి వాల్యూ ఇవ్వడం, అది ఎంతవరకు కరెక్ట్? క్రిస్టియన్స్ కి అసలు నిజమైన క్రైస్తవులకి ఆ ఫీలింగ్స్ అంటూ ఉండొచ్చా? క్రిస్టియానిటీ క్రమేపీ బిజినెస్ దాంట్లోకి వెళ్ళిపోవటం వల్ల అందరికీ దేవుడినా, కానీ కొంతమంది నమ్ముతున్నారు. ఆ నమ్మిన దాంట్లో మళ్ళీ ఏంటంటే ఒక రిచ్ మ్యాన్ క్రిస్టియానిటీలో వస్తే అందరూ ఆయన లీడరు, వీళ్ళందరూ సర్వెంట్స్ కింద, అంటే ఆయనకి సపోర్టింగ్ కింద. అదే ప్యూర్ మ్యాన్ వచ్చాడు అనుకోండి, వచ్చి వెళ్ళిపోవటమే. ఇంకా అది ఎక్కడ ఉన్నాడో ఏంటో లేకుండా ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి, క్యాస్ట్ స్టేటస్ని బట్టి, ఏమన్నా రిచ్ క్యాస్ట్ అయినా బ్రాహ్మణులు కానీ, సౌదరీస్ కానీ క్రిస్టియన్స్కి వచ్చి అనుకోండి, అవి బాబు పెద్ద క్యాస్ట్ అయినా వచ్చాడని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేయటం, వాళ్ళని కొంచెం ఇగో చూపించడం. అదే లో క్యాస్ట్ వాళ్ళు వస్తే
వాళ్ళు వచ్చిన పర్లేదు రాపని పని అంటారు అంటే బిజినెస్ స్టార్ట్. దీంట్లో సారాంశం ఏంటంటే, దీని అర్థం ఏంటంటే, బిజినెస్ స్టార్ట్. ఒక పెద్ద ఆయన వస్తే అంతా దాసోహం అయిపోతాం. ఒక పూర్ మ్యాన్ వస్తే నువ్వు వచ్చిన పర్లేదు రాపోతుంటావు. వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం, క్యాస్ట్ ఫీలింగ్ చూస్తున్నారు తప్ప భగవంతుని చూడట్లేదు. ఇక్కడ చెప్పిన భగవంతుడు ఏంటంటే అందరికీ ప్రభువు, అందరికీ ఉపకారి, దీంట్లో క్యాస్ట్ లేదు, ఫైనాన్షియల్ లేదు, నమ్మకం అంతే. ఇప్పుడు ఏంటంటే ఉన్న నాలాంటి పాస్టర్స్ చాలా మంది ఏంటంటే ఫైనాన్షియల్ గా దాన్ని బిజినెస్ థాట్ లో నడిపించి చాలా రకాలుగా, క్రిస్టియానిటీ అంటేనే బిజినెస్ గా ఉంది కాబట్టి చాలా మంది యేసుప్రభుని నమ్మటం కానీ యేసుప్రభు చర్చి కట్టడం కానీ చాలా మంది జరిగే సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి సిటీలో ఉన్నాయి. నా కొలీగ్స్ చాలా మంది క్రిస్టియానిటీ అంటే భయపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బయట జరుగుతున్న ఆ బిజినెస్ థాట్స్ అలా ఉన్నాయి కనుక చూస్తూ ఉంటారు. ఎవరిని ఏమనరు, వాళ్ళు కర్మ వాళ్ళే అనిపిస్తారు. అయ్యో అలాగా ఇలాగ అనుకుంటా ఉంటారు కాబట్టి ఎవరో ఏమన్నారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం అనుకున్న దానికి బయట డూయింగ్ కి చేసేదానికి బోల్డ్ తేడా ఉంటుంది. పరమ ఆంజనేయస్వామి భక్తులు ఉన్నాడు ఒక ఆయన, ఆంజనేయస్వామి భక్తుడు ఆయన. మంగళవారం ఆంజనేయస్వామి భక్తుడు. ఆంజనేయస్వామి యాసం వేసుకుని ఒక ఆయన అడుక్కుంటూ వచ్చాడు. ₹1 కూడా వేయలేదు ఆయన. అదే వేసం తోటి అడుక్కునే ఆయన వచ్చాడు. ఇంతకు భక్తుడు అయ్యి ఉండి కూడా ₹1 కూడా వేయలేదు. అయితే పరమ భక్తుడు ఆంజనేయస్వామి భక్తుడు. అయ్యో నా భగవంతుడి యొక్క రూపంతో ఉన్నాడు అని అనుకున్నాడంటే ₹100 ఇస్తే 2 పూట్ల భోజనం చేస్తాడు, దండం పెడతాడు. ఆ స్వభావం లేదు. ఎందుకంటే ఆయన దేవుడు అనే స్వభావం ఉంది. ఈయన చూసేటప్పటికి నా దేవుని యొక్క రూపం వేసుకున్నా, నా దేవుని రూపంలో ఇటు అడుక్కున్నా, ఇటు దగ్గరగా ఉన్నాడనే థాట్తో ఉన్నారు తప్ప, రిచ్ మ్యాన్ లాగా ఉన్నాడు తప్ప, అయ్యో నేను పూజిస్తున్న భగవంతుడి రూపం అని చెప్పేసి ₹1 కూడా ఇల్లు చాలా సందర్భాలు నచ్చేది. సాయిబాబా ఆకారంలో కానీ భగవంతుని ఆంజనేయ ఆకారం కానీ ఇల్లు తిరుగుతూ ఉంటే వాళ్ళు నమ్ముకున్న భక్తులు ఇది అయ్యో నా దేవుడు ఈ రూపం వచ్చని చెప్పేస్తే కొంతవరకు పేదరికం పోను. ఆడ పూజిస్తున్న భగవంతుడు చాలా హర్షించుండు. అంచేది ఏంటంటే రిచ్చే బిజినెస్, పూరే అంచేది. అయితే భగవంతుడికి క్యాస్ట్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఎక్కడా లేవు, గ్రంథంలో ఎక్కడా లేవు, అందరికీ సమానమే. అయితే మేము చేస్తున్న బిజినెస్ దాటి బట్టి అలా ప్రొవైడ్ అవటం వల్ల ఎవరు నమ్మలేకపోతున్నారు. నిజంగా దేవుని నమ్మి బాప్తిసం తీసుకున్నటువంటి ప్రజలు యాజ్ పర్ బైబిల్ ప్రకారం విగ్రహాలకి అర్పించినటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఒకవేళ తీసుకోవచ్చు అంటే కనుక అది యెజబెల్ బోధ, అది అబద్ధం అని 95% పాస్టర్స్ అయితే కనుక నేను చెప్పినట్టుగా చెప్తున్నారు. అది యెజబెల్ బోధ. దేవునికి అర్పించినటువంటి, విగ్రహానికి అర్పించినటువంటి ఆహారాన్ని, ప్రసాదాన్ని కానీ స్వీకరించకూడదు అని చెప్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నేను ఎవరి మాట నమ్మను, ఎవరి మాట విన్నో, బైబిల్లో ఉన్నదాన్ని నా నాలెడ్జ్ ప్రకారంగా తెలుగులో ఉంది కనుక చదువుకొని దీన్ని అర్థం చేసుకుంటే ప్రయత్నం చేస్తానన్న భావంలో తిరుపతి ప్రసాదం ఎవరన్నా ఇప్పుడు నాకు ఇస్తే దాన్ని కళ్ళకద్దుకుని తినేస్తాను నేను. ఎందుకంటే అంటారు తిరుపతి ప్రసాదం ఎవరైనా నాకు ఇస్తే లడ్డు కళ్ళకద్దుకుని నేను తినేస్తాను. ఎందుకంటే మరి పాస్టర్ అయ్యింది తిరుపతి ప్రసాదం తినేస్తారని చెప్పేసి ఇక్కడ కూర్చున్న ఫాలోవర్స్ అందరికీ వండర్ అవ్వచ్చు. అయితే నేను ఆరాధిస్తున్న భగవంతుని గ్రంథంలో విగ్రహాలకు సంబంధించిన వాటి గురించి అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉండి దాని వలన ఏమీ దోషం లేదు, దాని వలన ఏమీ ఇబ్బంది లేదు అని, విగ్రహంలో ఏమీ లేనప్పుడు దాంట్లో పవర్ ఏముంటది? అంచేత విగ్రహాలు అర్పించింది మనస్సాక్షి కల్మషం లేకపోతే తినొచ్చనుంది. తినకపోవటం తినటం అనేది వారి అభిష్టం అంతే. వారి మనస్సాక్షి బలహీనతను బట్టి, వారికి ఉన్న భక్తి బలహీనతను బట్టి తప్ప దాంట్లో వాదోపవాదాలు కాకుండా తినొద్దని రాయలేదు. విగ్రహాలు అర్పించింది తినొద్దని బైబిల్లో లేదు. తినొచ్చు, తినటానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే విగ్రహాల్లో ఏమీ లేదని చెప్పి సత్యం నాకు తెలుసు కనుక ఆ విగ్రహం దగ్గర పెట్టింది, విగ్రహంలో ఏమీ లేనప్పుడు విగ్రహంలో పెట్టి అక్కడ పెట్టింది ఏమవుద్ది? చక్కగా తింటాను నేను. రుచికరమైన పదార్థాన్ని విలువతో చేసిన వస్తుంది. ఆ పదార్థాలని భగవంతుడు సృష్టించినవి, ఎవడో విగ్రహాలు సృష్టించేవి కాదు. విగ్రహాలకు సంబంధించినవి వాక్యం బాగా తెలిసిన వాడికి దీంట్లో చదువుకున్న వాడు కొత్త నిబంధన ప్రకారంగా యేసుప్రభు వారి యొక్క మాట ప్రకారంగా ఖచ్చితంగా విగ్రహంలో ఏమీ లేదు గనక విగ్రహాలకు సంబంధించి తినొచ్చు. అయితే ఈ పాస్టర్ గారు తింటున్నప్పుడు నేనేంటని చెప్పేసి కొంతమంది చాలా వీక్ అయిపోయి కొంచెం ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో బాగా చదువుకున్న వాక్యం తెలిసిన ప్రజలు ఏంటంటే నాకు అంత నాలెడ్జ్ మా ప్రజలకు లేదు కనుక అని చెప్పేసి వీళ్ళు తింటాం మానేస్తారు తప్ప యాక్చువల్గా విగ్రహంలో ఏమీ లేనప్పుడు, విగ్రహంలో శక్తి లేదని బైబిల్లో రాసినప్పుడు ఖచ్చితంగా విగ్రహాలు సమర్పించింది ఖచ్చితంగా తినొచ్చు. దీని గురించే బోల్డ్ అంత ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. జస్ట్ మీరు ఏదన్నారో ఒక పర్సన్ కూడా అదే అన్నారు, దాని మీద పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. రేపో మాపో ఇంటర్వ్యూ కూడా అవ్వబోతుంది. నేను చెబుతున్నాం కదా సార్, మొత్తం క్రిస్టియానిటీ అనేటప్పటికీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది.
పాపులేషన్ అయిపోయింది అనే ఉద్దేశంతో జరుగుతుంది తప్ప ఎక్కడ దీంట్లో ఉన్న ట్రూ ఎవరికీ అవసరం లేదు. ఎవరో ఈ మధ్య నేను కూడా వింటున్నాను, ఎవరో చక్కగా భార్యాభర్తలు చక్కగా పువ్వులు పెట్టుకుని మంచి దుస్తులు పెట్టుకుని వచ్చారు. నువ్వు పువ్వులు పెట్టుకొచ్చావేంటి, అలాంటి దుస్తులు వేసుకొచ్చావండి వారు ఎవరో కామెంట్ చేశారంటే వారిని దగ్గర గురించి బాధపడ్డారు. అమ్మ తెలిసి తెలియక చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఇబ్బంది పెడుతూనే పాపమని బైబిల్లో ఉన్న సంగతి అయితే నిన్ను అలా మాట్లాడరమ్మా. మీరు చక్కగా మీరు సాంప్రదాయబద్ధంగా మీరు ఉండొచ్చు, దానికి ఉండకూడదు అని పెట్టుకోకూడదని ఎక్కడ లేవు. అవి పనికిరాని విషయాల్ని హైలైట్ చేసుకుంటున్న సందర్భాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య కాలంలో. అంచేత నేను వాళ్ళని సంప్రదించడం జరిగింది. కాబట్టి దాంట్లో భగవంతుడి యొక్క కాన్సెప్ట్ అవుతుండే, భగవంతుడు అనేటైనా దేవుడు అనేటైనా ఎవరిని ఇబ్బంది పెట్టడు. వారిని భగవంతుని ఆరాధిస్తున్న వారు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అంతే థాట్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి క్రిస్టియానిటీ కమ్యూనిటీలో కానీ కొంతమంది పాస్టర్స్లో కానీ కొన్ని సంఘాల్లో కానీ ఏంటంటే బైబిల్ పక్కకి వెళ్ళిపోయింది, దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు. మధ్యలో ఏమున్నాయంటే బొట్టు పెట్టుకోవచ్చా, బొట్టు పెట్టుకోకూడదా, పువ్వులు పెట్టచ్చా, పెట్టకూడదా, విగ్రహానికి అర్పించింది తినొచ్చా, తినకూడదా, వీటిపైన వీళ్ళ బోధ వెళ్తున్నాయి, దశమ భాగాల మీద బోధలు వెళ్తున్నాయి తప్ప నిజమైనటువంటి యేసుక్రీస్తు ఏం కోరుకుంటున్నాడో, ఆయన మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అదంతా కూడా జరగట్లేదు. ఇప్పుడు అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు నేను చెప్తూ ఫస్ట్ నుంచి నేను అదే చెప్పానండి. ఇప్పుడు ఎక్కడ ఏ చర్చ పరంగా తీసుకున్నా పాస్టర్స్ పడట్లేదు, ఫాలోవర్స్ పట్టలేదు. ఏంటంటే అసలు దీంట్లో ఉన్న విషయాలు చెప్పకుండా టైం వేస్ట్, పరిజ్ఞాన విషయాన్ని తీసుకుంటాం, దాన్ని హైలైట్ చేయటం. ఆ తర్వాత మేధావులు చూస్తూ ఉంటారు, ఎడ్యుకేటెడ్ చూస్తూ ఉంటారు, చాలా మంది పీపుల్ చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ పనికిరాని విషయాలు చేసుకుంటారు. అసలు ఆ చెప్పిన విషయాలు ఒక్కడు కూడా చెప్పాలని చెప్పేసి యేసుప్రభు చెప్పిన విషయాలు గుళ్ళకి రాకపోయినా చర్చిలకు వెళ్ళకపోయినా కొంతమంది తెలిసిన విషయాలు ఉంటాయి. అలాగే దాని విషయాలను ప్రస్తావించకుండా ఈ పనికిమాల విషయాలు ప్రస్తావించడం చాలా మంది రాలేకపోతున్నారు. ఎందుకంటే యేసుప్రభు చెప్పింది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, అతిథి సత్కారం చేయాలి, మన ఇంటికి వచ్చి అతిథికి సత్కారం చేయాలి, నీ ఇన్ని వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, అలాగే నీ తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉంటే ఎక్కువ కాలం నువ్వు బ్రతుకుతావు అని ఇలాంటి జీవితంలో ఉపయోగపడే మాటలు ఎన్నో లక్షల మాటలు ఉన్నాయని. ఈ మాటలు కాకుండా హైలైట్ అవ్వాలి, అక్కడ ఆ సంఘం హైలైట్ అవ్వాలి, లేకపోతే ఆ పర్సన్ హైలైట్ అవ్వాలని చెప్పేసి ఏదో ఒక పనికిమాలిన విషయం తీసుకుంటాం, దాన్ని హైలైట్ చేయటం. దాన్ని హైలైట్ చేసేటప్పటికి దీంట్లో ఏముందని చెప్పేసి ఆధ్యాత్మికంగా డెప్త్ గా బైబిల్ తెలిసిన వాళ్ళు దాన్ని చూడటమే, తెలియని వాళ్ళు చూడటమే, అది పెద్ద వైరల్ అయ్యి రేజ్ అవటమే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సన్నివేశాలన్నీ అయ్యాయి. సిచ్యువేషన్ అలా ఉందంటే బైబిల్ మీద ఒక అవగాహన లేకుండా ఆయన చెప్పిన మంచి మాట ఎవరు చెప్పారు? మీరు ఆయన ఏమన్నాడు? సర్వ సృష్టికి వెళ్ళండి అంటే అనుకూలమైన ప్రదేశాలకు వెళ్ళండి, సువార్తను చెప్పండి. సు అంటే మంచి, వార్త అంటే మాటలు, మంచి మాటలు. సుముహూర్తం మంచి ముహూర్తం, దుర్ముహూర్తం చెడ్డ ముహూర్తం. ఈయన ఏమన్నాడు? దుర్వార్త చెప్పమనలేదు, సువార్తను చెప్పండి అన్నాడు. అమ్మ మీరు కుటుంబంలో ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, ఎవరో ఒకరు తగ్గిపోండి అమ్మా అని చెప్పాడు. ఎక్కడ ఉంది ఇలా? దానికి వ్యతిరేకం ఏంటంటే భర్త నమ్ముకోకపోతే భార్య ఆడు సైతాను నువ్వు వచ్చేయన్న పాస్టర్స్ ఉన్నారు. భార్య నమ్ముకుని భర్త నమ్ముకోకపోతే అతను సైతాన్ నమ్మని వచ్చాయని చెప్పేసి కుటుంబాలను ఎడగొట్టి వాళ్ళు దుర్వార్త చెప్తున్న బైబిల్ పట్టుకుని దుర్వార్త చెప్పి కుటుంబాలు విడిపోతున్న వాళ్ళు ఉంటారు. అనేక మంది దేవుని దగ్గర వెళ్ళిపోతున్నారు. సువార్త చెప్తే కనుక ఖచ్చితంగా ఈ దేవుని చెప్తే మాటలు సువార్త చెప్తే కనుక ప్రతి కుటుంబం చాలా సంస్కృతంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈయన మాటలు చెప్తే ఈ మాటలు చెప్పలేని అవటం వల్ల ఈయన డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దశమ భాగాలకి హాస్పిటల్స్కి ఏంటి లింక్? ఇప్పుడు చాలా మంది రీసెంట్ గా ఒక వీడియో చూసాం, ఒక లేడీ నన్నావిడ మీరు దశమ భాగాలు ఇవ్వకపోవడం వల్ల హాస్పిటల్కి వెళ్తున్నారు, మీరు అందరూ మీ డబ్బులన్నీ హాస్పిటల్ పాలు అవుతున్నాయి అన్నారు. ఈ దశమ భాగాలు ఇవ్వకపోవడానికి ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు మిడిల్ క్లాస్ వాడు అన్నాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడికి 10,000 రూపీస్ శాలరీ అనుకుందాం, 10,000 రూపాయలు శాలరీ అనుకుంటున్నాం. ఆడ 1000 దశమ భాగం ఇవ్వాలి ఆవిడ చెప్పిన ప్రకారం. ఇప్పుడు అదే 1000 ఉంటే ఆడికి ఖచ్చితంగా గ్యాస్ బండి వెళ్ళిపోద్ది, అవునా కదండి? మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి, పూర్ వాళ్ళ గురించి ఇంకా అసలు చెప్పాల్సిన లేదు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు పూర్ పీపుల్ దశమ భాగం ఎలా ఇవ్వగలుగుతారు? ఇప్పుడు ఆవిడ చెప్పిన ప్రకారం దశమ భాగం ఇవ్వకపోతే మన డబ్బులన్నీ హాస్పిటల్ కానీ ఆవిడ చెప్తున్నారు. ఈ హాస్పిటల్కి దశమ భాగానికి ఉన్న లింక్ ఏంటి? దశమ భాగం అనేది పాత నిబంధనలు రాయబడిన దేవుని మాట. అయితే యేసుప్రభు వచ్చిన తర్వాత వారి కుటుంబంలో మేలు జరిగితే, వారి కుటుంబంలో ఏదన్నా బ్లెస్సింగ్ అయితే అక్కడున్న యాజకులకి అంటే పూజారులు, పాస్టర్స్ అలాంటి వారు ఆ ప్రోత్సహిస్తున్న భక్తులు ప్రోత్సహిస్తున్న వారికి వెళ్ళి కానుక ఇమ్మన్నాడు భగవంతుడు దేవుడు. ఆ కానుక వారి యొక్క స్తోమతను బట్టి నీ సామర్థ్యం కొలిగి కానుక ఇవ్వాలి. అంతే తప్ప
ఖచ్చితంగా ఇవ్వాలని ఎక్కడ లేదు. దాన్ని కూడా అలాగా యేసుప్రభు వారు ఎక్కడ ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేసిన లేదు. ఖచ్చితంగా మాత్రం కానుకలు మాత్రం ఇవ్వాలి. అది ఖచ్చితంగా నువ్వు ఇవ్వకపోతే నాశనం అయిపోతావు, నువ్వు ఇవ్వకపోతే ఏంటన్నది అది కొంచెం ఇబ్బందికరమైన మాటే. కానీ దైవ సన్నిధిలో మాత్రం నువ్వు మేలు పొందవు గనుక ఆ దైవ మందిరం యొక్క ఆ సాన్నిధ్యం కొరకు దాని యొక్క మెయింటెనెన్స్ కొరకు సహకరించండి అనుకున్నప్పుడు వాళ్ళు ఆశించిన దానికన్నా ఎక్కువ వెళ్తారు. ఎప్పుడైతే డిమాండ్ చేస్తున్నారో దానివల్ల ఏముందంటే ఉన్న భక్తి కూడా పోయి మిడిల్ ఫ్యామిలీస్ కానీ పూర్ ఫ్యామిలీస్ కానీ మిడిల్ పోయి ఆ ఒకే ఒక విషయంలో దాంతో పాటు ఇవ్వాలి. ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇస్తారు. పూజ చేసుకునే వాళ్ళు అన్ని రకాల పళ్ళు పెట్టి వాళ్ళు ఉంటారు, స్వామిత లేకుండా పంచదార పెట్టి వాళ్ళు ఉంటారు. దేవుడు రెండింటినీ ఆరగిస్తాడు, ఆ నమ్మకం. అలా ఏంటంటే వీళ్ళు చెప్పవలసిన, ఇప్పుడు నేను చెప్పినట్టుగా కుటుంబాలు బాగుపడతాకే, బిడ్డల భవిష్యత్తు ఉంటాకే, వాళ్ళ ఆధ్యాత్మిక భక్తి పడటానికి ఎన్నో విషయాలు చెప్పాడు దేవుడు. అవి ఏం చెప్పకుండా ఏదైతే వైరల్ అవుద్దో, ఏదైతే వైరం అవుద్దో చెప్పడం ఉన్న భక్తిని పాడు చేయటం ఏంటంటే బిజినెస్ థాట్. అలాగా ఆ సంఘంలో తాకతో ఉన్న సంఘం 2 అంతస్తులు బిల్డింగ్ వేసుకున్నారు, కానుకలు గట్టిగా ఇవ్వటం వల్ల అని చెప్పేసి ఈ పాస్టర్ గారు ఏంటంటే ఆయన బండి మీద తిరిగే పాస్టర్ గారు వెంటనే సంవత్సరంలో కారు మారుస్తున్నాడు, ఖచ్చితంగా కానుకలు ఇచ్చేస్తున్నారు కనుక మరి ఇవ్వకపోతే ఎలా పోతారని చెప్పేసి ఇది పోటాపోటీ బిజినెస్ తప్ప చనువుకోకుండా బలవంతం కాకుండా నువ్వు ఇవ్వగలిగింది ఇమ్మని భగవంతుడు చెప్పాడు. దాన్ని చనుక్కోకుండా గిసుక్కోకుండా దేవుడు నాకు ఇలా ఇచ్చాడు కాబట్టి 10 రూపాయలు మనస్ఫూర్తిగా నిండు హృదయంతో ఇచ్చేది తప్ప బలవంతంగా ఇచ్చేది అంగీకారం కాదు. ఇప్పుడు యాజ్ పర్ బైబిల్లో ఎక్కడ చూసుకున్నా కానీ యెరూషలేము, ఇజ్రాయేలు, ఈజిప్టు దాని సమీపంలో ఉన్నటి సిటీస్ కానీ విలేజెస్ కానీ నదులు కానీ సముద్రాలు కానీ ప్రస్తావించినట్టుగా ఉంటుంది తప్ప ఎక్కడా కూడా ప్రపంచం అంతా సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ ఇందులో అయితే కనపడదు. మరి ఇప్పుడు భగవంతుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇజ్రాయెల్ కంట్రీకి లేదంటే కనుక ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీలకి మాత్రం సంబంధించిన దేవుడా, ప్రపంచం మొత్తానికి దేవుడా? ప్రపంచం మొత్తానికి దేవుడు ఎలా అవుతాడైనా? ఓన్లీ ఆ ఒక్క చోట తిరిగినట్టు ఉంది తప్ప దాని సమీపంలో ఉన్నటువంటి పట్టణాల్లో కానీ సిటీస్లో కానీ తిరిగినట్టు ఉంది, కానీ అక్కడ కూడా ప్రపంచం అంతా తిరిగినట్టు లేదు. మంచి ప్రశ్న ఇది. అయితే అండి ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్ని దేశాలు అప్పుడు లేవు మనకి. అప్పుడున్న అరబీస్, యూరప్ కంట్రీస్ లో ఉన్న దేశాల్లో సెంటర్ పాయింట్ లో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే శ్రద్ధ అయ్యి అక్కడున్న దేశాలు పూర్వం 65 కంట్రీస్, 92 కంట్రీస్, ఇప్పుడు ప్రజెంట్ 190 వరకు కంట్రీస్ ఉన్నాయి. అలాగా అప్పుడు ఆయన ప్రారంభించినప్పుడు అన్ని కంట్రీస్ లేవు కనుక ఉన్న కంట్రీస్ లోనే సెంటర్ పాయింట్ చేయటం వల్ల ఇప్పుడు ఎన్లార్జ్ అవటం వల్ల అక్కడే మొదలెట్టారు తప్ప ఇక్కడికి అవ్వలేదు. ఇప్పుడు అంతా ఎందుకు దేవుడు అవుతుందని చెప్పేసి అన్నారు తప్ప, ఎందుకంటే ఆయుష్ ఉండి ఒకే ఇంట్లో 50 మంది ఉన్న మనవల ముదిరిమానలు కూడా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కనుక. అలా లేకుండా ఇద్దరే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎన్లార్జ్ అవటం వల్ల, దేశం పెరగటం వల్ల అక్కడ మొదలెట్టింది ప్రపంచం అంతా అవటం కోసమే. అప్పుడున్న విస్తీర్ణాన్ని బట్టి, అప్పుడున్న కంట్రీస్ని బట్టి అది సెంటర్ పాయింట్. ఇప్పుడు అది ప్రపంచం అంతా వ్యాపించాలని చెప్పేసి ఆయన సంకల్పంతో ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేసింది. ఇప్పుడు దేశాలు పెరిగే కొద్ది కూడా ఇలాగే ఈ క్రైస్తవం పెరగటం ఉదాహరణ. ఇప్పుడు దేవుడికి సంబంధించినటువంటి శిష్యులు ఒక ఆయన మన ఇండియాకి వచ్చారు అంటారు కొంతమంది ఏమంటారంటే రాలేదు, ఇది కేవలం కల్పితం అంటారు. ఇది హైందవ సహోదరులకు సంబంధించిన ఒపీనియన్. కానీ ఈ మధ్యన వెలుగులోకి వస్తున్నటువంటి ఒక కొత్త పాయింట్ ఏంటంటే మన ఇండియాకి ఏ భక్తుడు రాలేదు అని చెప్పేసి క్రైస్తవ సహోదరులు, మరి ముఖ్యంగా పాస్టర్స్ చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆయన నిజంగానే మన ఇండియాకి వచ్చారా, ఇదంతా కల్పిత పాత్రలా, స్టోరీలా? ఇండియాకి వచ్చారన్నా యేసుప్రభు శిష్యుడు, యేసుప్రభు శిష్యుల్లో 12 మంది శిష్యులు ఈ వాక్యాలు నేను ఏం చెప్పినా నేను చూడలేదు. అయితే హిస్టారికల్ గా ఉన్న ఈ చారిత్రాత్మకంగా ఉన్న ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఇదే దైవంగా నేను ఆరాధిస్తాను కనుక. అప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యుల్లో రకరకాల కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, రకరకాల ఆక్యుపేషన్ చేసే వాళ్ళు ఉన్నారు. వారందరినీ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకి ఇండియా, అప్పుడు ఇండియా శ్రీలంక కానీ లేకపోతే ఇంకోటి కానీ కలిసి ఉన్నప్పుడు మన ప్రాంతంలోకి తమిళనాడు మనదే కలిసి ఉన్నప్పుడు, ఆంధ్ర తమిళనాడు కలిసి ఉన్నప్పుడు కేరళ నుంచి తోమాగర్ రావటం నిజం. ఎందుకంటే తోమాగర్, హిస్టరీ ఆఫ్ ద తోమాగర్ అని చెప్పేసి మద్రాసులో ఒకటి ఉంది కనుక ఆయన తోమాగర్ అనేటప్పటికీ మన మద్రాసులో ఆయన టెంపుల్ ఉంది.
బైబిల్లో ఆయన గురించి ప్రత్యేకత ఉంది. అంటే యేసు ప్రభుతో కలిసిన శిష్యులు తోమా గారు ఖచ్చితంగా మన ఏరియాలో, మద్రాస్ ఏరియాలో ఉన్నారు. ఆయన సేవ చేశారు, కేరళలో చేశారు. కేరళలో కూడా చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి, చారిత్రక టెంపుల్స్ ఉన్నాయి. కేరళ నుంచి మొదలెట్టి ఆయన మా మద్రాసులో స్థిరపడి మద్రాసు చేసినప్పుడు కూడా టెంపుల్స్ ఉన్నాయి. ఆయన శిష్యులు ఒక ఆయన కేరళ నుంచి చెన్నై రావటం తోమా గారు మాత్రం ఎక్సెప్ట్ 70% నిజం వాక్య ప్రకారంగా. కానీ బైబిల్లో ఎక్కడన్నా ఇండియా వచ్చారు ఆయన అని ఆ హిస్టరీ ఎందుకు లేదు? శిష్యులు తోమా గారు మద్రాసులో ఉన్నట్టు అనేకమైన ఆధారాలు ఉన్నాయి కదా. బైబిల్లో ఎందుకు లేదు? ఎందుకు అది లిఖించబడలేదు? ఇండియా వచ్చినట్లుగా లిఖించబడలేదంటే అప్పుడు ప్రాంతాలనే పర్టికులర్ గా రాయలేదు. చాలా ప్రాంతాల్లో ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళి, ఆయన ఒక దేశంలోకి వెళ్ళి అన్నారు తప్ప, అంటే వాళ్ళకి నేను ఏ దేశం వచ్చానో ఏ దేశం అక్కడ ఉన్న ఆ కమ్యూనిటీ పరంగా అక్కడున్న పాపులేషన్ లో సువార్త, అక్కడున్న పాపులేషన్ లో మంచి మాటలు, అక్కడున్న పాపులేషన్ ని జనరేట్ చేయడం తప్ప ఇది నాకు ఇష్టకరమైన వెంట్రా, నాకు ఇష్టకరమైన కంట్రీయా, ఈ కంట్రీ అని చెప్పేసి అలా కొన్ని చోట్ల రాశారు పేర్లు, కొన్ని చోట్ల రాయని ప్రాంతంలో ఖచ్చితంగా మాత్రం తోమా గారు మన ఇండియాలో సేవ చేయటం అనేది 70% ట్రూ. ఊరి పేరు రాయకపోవచ్చు కానీ వచ్చారు. మరి చాలా మంది క్రైస్తవులే, మరి ముఖ్యంగా పాస్టర్స్ అంటున్నారు, మరి వాళ్ళ ఒపీనియన్ కి మీరేమంటారు? నేను చెప్పాను కదా సార్, పాస్టర్స్ అనేవాళ్ళు బిజినెస్ థాట్స్ తోటి ఉన్నారు. 90% బిజినెస్ థాట్స్ తోటి ఉన్నారు. ఎందుకంటే ఉండటం వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఉండటం వల్ల అసలు ఈ క్రైస్తవం అనేది చాలా మందికి అసహ్యం ఒకటే కారణం ఏంటంటే పాస్టర్స్. ఖచ్చితంగా ఇవాళ ఎక్కడ చూసినా ఏ ఛానల్ చూసినా పాస్టర్స్ దెబ్బలాడుకుంటాం. ఎడ్యుకేషన్ పీపుల్స్ ఉంటారు, ఆ పాస్టర్స్ దెబ్బలాడుకునే వాళ్ళకి అవసరం లేదు. వాట్ ఈజ్ న్యూస్ అని చెప్పేసి న్యూస్లోకి వెళ్తారు, లేకపోతే మన కంట్రీ చుట్టూ ఏం జరుగుతుంది, లేకపోతే ఏం జరుగుతుంది చెప్తారు తప్ప ఇంకా డిస్కస్ చూసి వెళ్ళలేరు. ఎవరంటే వేళ్ళే కాబట్టి దానికి పట్టించుకునే అవసరం లేదు. ఇవాళ భక్తి పాడైపోవటం కూడా, క్రైస్తవం పాడైపోవటం కూడా చాలా ఎక్కువ పర్సంటేజ్ దేవుని వాక్యం తప్పుగా చెబుతున్న క్రైస్తవులే. దేవుని వాక్యం తప్పుగా ప్రకటిస్తున్న పాస్టర్స్ అనేవాళ్ళే మనం చూస్తున్నాం కదా, పబ్లిక్ గా చూస్తున్నాం, పేర్లు అక్కడ లేకుండా చూస్తున్నాం. ఆయన ఈయన మీద విమర్శ, ఆయన ఈయన మీద విమర్శ. అయితే దేవుడు ఒక విషయం చెప్పాడు, కక్ష చేత కానీ మెసేజ్ చేత కానీ మరి ఏ విధమైన చేతలైనాను నా మాటలు చెప్పటమే నా ఇష్టం అన్నాడు ఆయన. ఆ కాన్సెప్ట్ బట్టి ఎవరు మాట్లాడరు. ఖండించాలంటే పాస్టర్ని ఖండించాలంటే చాలా మంది ఖండించగలరు. ఆయన ఇష్టం అన్నప్పుడు కక్ష చేత కానీ మిషనరీ చేత కానీ మరి ఏ విధమైన చేత కానీ నన్ను ప్రకటించడమే నా ఇష్టమైనప్పుడు మీకెందుకు అనే దేవుని యొక్క మాటకు లోబడి చాలా మంది బాగా వాక్యం డెప్త్ గా తెలిసిన వారు, ప్రొఫెసర్ లాంటి వాళ్ళు, బైబిల్ థియాలజీ కాలేజీలు ఉంటే మాట్లాడకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారు, భగవంతుడు మాత్రం ఒక్కడైనా ఉద్దేశం. ఇప్పుడు బైబిల్ ప్రకారం దేవుడు చెప్పినటువంటి ప్రతిదీ, అంటే బైబిల్లో ఏదైతే రాయబడి ఉందో, ఎంటర్ చేయబడిందో అది ప్రతిదీ కూడా జరిగిందంటారే? జరిగిందంటారా? కన్ఫామ్ గా జరిగింది. అయితే స్టార్టింగ్ లోనే ఆదికాండంలోనే పాము గురించి వస్తుంది, ఓకేనండి? ఆ పాముకి దేవుడు శపిస్తాడు, జీవితకాలం నువ్వు మన్ను తిని బ్రతుకుదు అని చెప్పేసి. అది జరిగిందా జరగలేదా? జరిగిందా? ఖచ్చితంగా జరిగిందా? అదొక జరిగింది అన్నది ఒక వానపాములో తప్ప నేను దేంట్లోనే చూడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొండచెల ఉందంటే అది యానిమల్స్ దగ్గర నుంచి మనుషుల వరకు తినేస్తుంది. అది ఆ జీవితాంతం మన్ను తిని బతకగలదా? ఒక పాము ఫుడ్ తినకుండా దగ్గర 2 నుంచి 3 నెలల వరకు బతుకుద్ది. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఎలా కరెక్ట్ అయింది? అంటే నువ్వు మన్ను తిని నేలను పాగుతూ మన్ను తిందు అని చెప్పి శపించాడు సర్పానికి. జీవితాంతమనా? జీవితకాలం. అయితే సర్పానికి చెప్పి దాంట్లో సర్పంలో ఆ సర్ప జాతి సంబంధించిన ఎక్కువ మీరన్నట్టుగా మేకలు తిన్నా లేకపోతే మనుషులు తిన్నా వేరే తిన్నా కానీ ఎక్కువ శాతం మట్టిలో ఉండి మట్టి తినవలసిందే. అయితే వానపామునే లెక్కేసుకున్నప్పుడు వానపాము గురించే కాకుండా అప్పటికి ఇక్కడ చెప్పిన బైబిల్లో దేవుడు చెప్పిన మాట ప్రకారం అప్పటికి దానికి కాళ్ళు ఉన్నాయి. నీ కాళ్ళు తీసేయటం వల్ల నువ్వు పట్టుతో నేల మీద పాకుతూ ఉన్నాడు. అంటే అప్పుడు దాకా నడిచింది. అప్పుడు తర్వాత నువ్వు జీవితం అంతకాలం మన్ను తిరిగి బతుకుతూ ఉన్నాడు. అంటే ఎక్కువ శాతం వేరే తిన్నా కానీ ఎక్కువ శాతం మట్టిలోనే ఉండాలి, పొట్టలోనే ఉండాలి, మన్నే తినాలి. తర్వాత దాని సాగు కూడా రావాల్సిందంటే నువ్వు మనిషిని మన మీద కరిస్తే అతన్ని తల చెదగొడతానని చెప్పాడు. అదే జరుగుతుంది అంతే. అంచేత నాకు కొండ సెలవ మనుషులు మింగుతుంది కాబట్టి మట్టి తిందని కానీ, లేకపోతే వానపాము ఒక్కటే మట్టి తింటుందని, తాసుపాము తిందంటే ఇవన్నీ నివాసాలు అన్నీ సరీసృపాలు అంటారు దీని యొక్క తెగ. దీని నివాసాలు అన్నీ మట్టిలోనే నివాసం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ఫుడ్ దొరకదు, మట్టి తినే బతుకుతాయి అంతే. అంచేత ఆ మాట కూడా నిజమే. లేదు ఇలాగుంది అలాగుంది అంటే విభేదమైన వివాదాస్పదమైన వితర్కమైన వాదాలు తప్ప నిజం కాదు. పాముకి ఖచ్చితంగా ఆయన శపించాడు సర్పాన్ని.
శపింపబడింది. అలాగే దాని ఎలాగైతే చెప్పాడు అలాగే మట్టిలో ఉంటుంది. బయటకు వచ్చి ఎవరన్నా కడితే వెంటనే చచ్చిపోతుంది. మనం మీద కడుతుంది, కాలు మీద కడుతుంది, పైకి లేచి చేతి మీద కడదు. అక్కడ కింద ఉంటే ఇక్కడ చేతి మీద కడితే వేరే విషయం. అటు వెళ్తుండగా నువ్వు మనం మీద కలుస్తావు, అతను నీ తల చెదగొడతాడని చెప్పాడు. అదే జరుగుతుంది. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఒక పాయింట్ ని పదే పదే హైందవ సహోదరులు పదే పదే ప్రస్తావిస్తున్నారు. కానీ దీనికి ధీటుగా సమాధానం పాస్టర్స్ చాలా మంది చెప్తున్నారు. కానీ దానికి ఏంటంటే అగ్రీ అవ్వట్లేకపోతున్నారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, లోతు తన కూతురులతో వ్యభిచరించింది అని చెప్పేసి చాలా మంది ప్రచారం చేస్తున్నారు. నిజంగానే లోతు కూతురులతో వ్యభిచరించాడా, లేదంటే కనుక కూతురులే ఆ రకంగా ప్రవర్తించారా? దీనికి చాలా మంది సమాధానం చెప్పారు. కానీ హైందవ సహోదరులు పదే పదే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ అండి? బైబిల్లో పురుషుని సృష్టించాడు దేవుడు. ఆ పురుషుని సృష్టించిన తర్వాత ఆయనకు ఒక హెల్పింగ్ సహాయం, సాటి సహాయం కావాలని చెప్పి, తోడు కావాలని స్త్రీ నిర్మించాడు. వారిద్దరు భార్యాభర్తలు అనబడ్డారు. వారి ద్వారా సంసారం జరగటం వల్ల పిల్లలు పుడతారనేది ఆ క్రియేషన్ భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు లోతు విషయానికి అది ఫస్ట్ స్టార్టింగ్. లోతు విషయానికి వచ్చేటప్పుడు ఏంటంటే, లోతు ఇద్దరు ఆడపిల్ల ఆయనకి. అయితే ఆ ఆడపిల్ల ఎప్పుడో ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అమ్మాయికి ఏం తెలియదు. 15 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఆ ఫిజిక్ అంతా అవటం వల్ల, కొన్ని విషయాలు తెలియటం వల్ల, ఒక్కో ఏజ్ లో ఒక్కో థింకింగ్ ఉంటుంది కనుక ఆ యుక్త వయసు వచ్చేటప్పటికి, అయ్యో మన తండ్రి మనకు పెళ్లి చేయలేకపోతున్నాడు, మనకు కావాల్సిన మరి కుమారులు దొరకరు కదా అని చెప్తా నాన్నకే మత్తు పదార్థాలు తాగించి బాగా మత్తుని చేసేసి, ఆ మత్తులో ఆయన ఉండగా మనం వెళ్ళి పడుకుందామని చెప్పేసి ఇద్దరు కుమార్తెలు నిర్ణయించుకుని, ఆయన చేసిన పాపం కాదు. ఎందుకంటే వీళ్ళకి వయసు రావటం వల్ల వీళ్ళకి పెళ్లి చేయలేని తరుణంలో వీళ్ళకి ఆలోచన చేసుకుని ఆయనకి తండ్రికి బాగా సారా పట్టించి, మత్తు మంది బాగా పట్టించి, ఆయన మత్తుడు అయిపోయిన తర్వాత వస్త్రహీనుని చేసి వీరు వెళ్ళి ఆ తండ్రితో శయనించడం జరిగింది. అదేంటి అక్కడ క్రియేషన్ ఏంటంటే ఆడ మగ పక్షుల్లో కానీ, జీవరాశుల్లో కానీ, మనుషుల్లో కానీ ఆడమగ నిల్చుండలో ఆ ఏజ్ పరంగా అక్కడ ఫిజిక్ పరంగా అక్కడ జరిగింది. ఆ జరగటం వల్ల దానికి క్లియర్ గా రాయబడింది అక్కడ. అది అలాగా వచ్చిన దాన్ని బట్టి క్రియేషన్ జరిగింది తప్ప అది స్వతహాగా లోతు కుమార్తెలతో శయనించాడనే తప్పు. అక్కడ సిచ్యువేషన్ పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతను మత్తుడై ఉండగా మత్తు తాగించేశారు పిల్లలు. ఎందుకంటే వీళ్ళకి వయసు వచ్చింది, మనకు పెళ్లి చేయలేకపోతున్నాడు, మనకు పెళ్లి కొడుకులు దొరకరు, నాన్నకు దొరకరు, ఏం చేద్దామని ఆలోచన చేసుకుని అప్పుడు దుష్టాలోచన. ఎందుకంటే ఈవేళ ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే చెప్పొచ్చు చెప్పకూడదు కానీ, ఈవేళ మన సొసైటీలో తల్లి కొడుకులు కానీ, వదిని మధ్య గారు కానీ, అన్న చెల్లెలు కానీ మరి ఎంతో విచారం జరుగుతోంది. అక్కడ ఏంటంటే, అక్కడ పరిస్థితి ఏంటంటే, అక్కడ ఆ అమ్మాయిలకి పురుషుడు కావాలి. అక్కడ పురుషుడు దొరకని పరిస్థితిలో వారే ఉన్న ఆ క్రియేషన్ బట్టి తండ్రిని బాగా మత్తు పదార్థాలు పట్టించేసి, వస్త్రహీనం చేసి, ఆయన ప్రమేయం లేకుండా వీళ్ళు వెళ్ళి పడుకుంటూ జరిగింది. అక్కడ క్రియేషన్ బట్టి జరిగింది తప్ప లోతు గారు చేసిన తప్పు కాదు. కూతురుకి సరైన అక్కడ క్రియేషన్ అక్కడ ఇవ్వకపోవటం వల్ల, తోడు ఇవ్వకపోవటం వల్ల వీళ్ళు నిర్ణయించుకుని వీళ్ళు చేశారు. క్లియర్ గా రాయబడి ఉంది. అంతే తప్ప ఆయన వెళ్ళిపోయి తండ్రి వెళ్ళి కూతురులతో పడుకున్నాడు అనడం అది సమంజసం కాదు. వారు గ్రంథాలు పరిశీలిస్తే అక్కడ వివరణ రాసింది. ఇప్పుడు అది వివరణ చారిత్రకం ఎలా రాసింది, అక్కడ అవసరం స్త్రీకి పురుషుడు, స్త్రీ కాబట్టి జరిగింది. అలాగే స్త్రీలు వాళ్ళ కోరికలు ఉన్నాయి కాబట్టి ఇంక వేరే వారించేవాళ్ళు వారికి ఎప్పుడు లేరు కనుక, తండ్రి ఇద్దరు కూతుర్లే కనుక, తల్లి ఉప్పు స్తంభం అయిపోయింది కనుక ఆవిడ లేదు కనుక అలా జరిగింది. ఇప్పుడు ఎంతో చదువుకుని, ఎంతో జ్ఞానం ఉండి దానికన్నా చాలా దారుణమైన అరాచకాలు సొసైటీలు జరగటం ఇది క్షమించడండి. ఇది కొంచెం వివాదానికి సంబంధించిన క్వశ్చన్. ఆల్రెడీ దీని మీద చాలా పెద్ద డిస్కషన్ జరుగుతున్నాయి. మీ ఒపీనియన్ చెప్పండి. జై శ్రీరామ్ అనొచ్చా? అనొచ్చు. జై శ్రీరామ్ అనొచ్చా? అనొచ్చు. సరిగ్గా అడుగుతున్నాను, సరిగ్గా వినండి. జై శ్రీరామ్ అనొచ్చా? జై శ్రీరామ్ అనొచ్చు. శ్రీరాము అనే ఆయన దశరథ మహారాజు గారు అబ్బాయి. దేవుడు కదా? రాజుగారు అబ్బాయి, దేవుడు కాదు ఆయన. శ్రీరాముడు దేవుడు కాదు, దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు. ఆయన భగవంతుడు అవటానికి కారణం ఏంటంటే, తండ్రి మాట జవదాటలేని గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు. చిన్నమ్మ గారు దేవుడు అయ్యాడా, దేవుని చేశారా? ఆయన లక్షణాలు బట్టి దేవుడు అయ్యాడు, దేవుని చేశారు, కానీ ఆయన దేవుడు కాదు. దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు శ్రీరామరాజు గారు. వాళ్ళ తమ్ముడు గారు భరతరాజు గారు. మన దేశాన్ని శ్రీరామరాజు గారు పరిపాలించాలి చారిత్రపారకంగా. అయితే ఏంటంటే, అతి నిష్ఠాగరిష్టైన తండ్రి మాటకి జవదాటలేని గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆయనగా ఉండి, అలాగే పిన తల్లి మాటను గౌరవించి
మరి నువ్వు వెళ్తే మరి తమ్ముడి పరిస్థితి ఏంటని చెప్పేసి చిన్నమ్మ గారు అడిగిన దాన్ని బట్టి, అలాగే ఆ తండ్రి గారి మాటను బట్టి, తండ్రి గారు ఇచ్చిన వాగ్దానం బట్టి ఆయన నేను వనవాసం వెళ్తానమ్మా, తమ్ముడికి పట్టం కట్టినాను అంటంలో ఒక గొప్ప తండ్రి మాటను తల్లి మాటను నెరవేర్చిన యొక్క గొప్ప లక్షణాన్ని బట్టి ఆయన దేవుడిగా కీర్తించబడుతున్నాడు. కానీ ఆయన శ్రీరామరాజు గారి యొక్క కుమారుడు, వారి తమ్ముడు మన దేశాన్ని పాలించడం వల్ల మన దేశం అంతకుముందు ఏంటో తెలీదు, ఆయన పాలించిన తర్వాత భరతుడు పాలించడం వల్ల భారతదేశంగా పేరు రావటం హిస్టారికల్. ఆయన చేసిన కార్యాలను బట్టి జై అనొచ్చు. నా పుట్టినరోజుకి జై డాడీ అంటారు మా పిల్లలు, ఓకే నేను సంతోషిస్తాను. అలాగే అక్కడ ఉన్నప్పటికి జై జై నాయిక అంటారు, సంతోషిస్తాం. అంటే ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన ప్రౌడ్ చేయటం కోసం ఉచ్చరించే పదం. ఎలాగైతే పేరు ముందు ఎలాగైతే బిరుదులు ఉంటాయో నవరత్న డాక్టర్, అలాగని ఈయన ముందు జై అంటారో ఆయన చేసిన కార్యాలు బట్టి శ్రీరామరాజు గారు ఓకే జై శ్రీరామ్, ఓకే నేను జై శ్రీరామ్ ఆ రకంగా అనొచ్చు తప్ప దేవుడినిగా గుర్తించి అనకూడదు. రానున్న రోజుల్లో 2050 కానీ లేకపోతే 3001 కానీ ఎన్టీ రామారావు గారు కూడా దేవుడిగా చిత్రీకరించిన మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే అలాంటి కార్యాలు వారు చేశారు. ఇప్పుడు ఒక గ్రామంలో, వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక గ్రామంలో వేమనకు గుడి కట్టారు. వేమన దేవుడు కాదు కదా, అందరూ ఒప్పుకోవాల్సిందే. వేమన దేవుడా కాదు కదా, ఆయన టెంపుల్ ఉంది. 11 రోజులు వేమన ఉత్సవాలు అని చెప్పేసి బ్రహ్మాండమైన ఉత్సవాలు ఉన్నాయి. 600 రోజులు పూజలు పునస్కారాలు. వేమన దేవుడు కదా నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆయనలో ఉన్న ఆ గుణాలను బట్టి వారికి టెంపుల్ కట్టారు, విగ్రహం పెట్టారు, పూజలు జరుగుతున్నాయి. ఆయన దేవుడు కాదు కదా, దేవుడు కాదని వారికి తెలుసు. అంటే దైవ లక్షణాలు సొసైటీతో కలుపుకొని అందరితో ఉండటం వల్ల ఉన్న దాన్ని ఆ లక్షణాలు ఉన్నవాడు ఎవరైనా సరే. ఇప్పుడు నేను కింద పడిపోయాడు, ఎవడో వచ్చి లగదీశాడు, దేవుళ్ళ లగదీశాడు ఆయన అంటాడు. ఆయన దేవుడు కాదు, లక్షణం దేవుడిది. రాముడు వారు శ్రీరామరాజు గారి లక్షణాలన్నీ భగవంతుడి లక్షణాలు. అంచేత చారిత్రాత్మకంగా వారి తమ్ముడు భరత్ గారు మన దేశాన్ని పరిపాలించిన భారతదేశంలో ఉన్న ఆయన్ని దేవుడిగా కొలచడం ఏంటంటే ఆ దేవుని క్యారెక్టర్స్ అన్నీ ఆయనలో ఉన్నాయి. వేమగారిని గుడి కట్టిన కారణం ఏంటంటే దైవత్వం లక్షణాలు వేమగారిలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దేవుడు అవుతారు కొంతమందికి, ఎవరో సహాయం చేసేవు, నువ్వు మీరు ఎవరికో సహాయం చేసే వెంటనే కలిశారు, అయ్యో బాబా ఎవరు హాస్పిటల్కి వెళ్తారు, డబ్బులు ఇవ్వండి, మీరు ఇచ్చారండి బాబు, దేవుడు సహాయం చేశారని దేవుడికి మీరు దేవుడు కాదు, కానీ వాళ్ళకి దేవుడే. అంతే. ఇప్పుడు బైబిల్ ప్రకారం అన్ని జంతువుల్లో కల్లా సమస్త ప్రాణుల్లో పాము యుక్తి గలదే అని ఉంటది. బైబిల్లో పాము సర్పము యుక్తి గలదని రాశారు. రైట్. ఇప్పుడు లేటెస్ట్ గా జరిగినటువంటి ఒక సర్వే ప్రకారం ఎంటైర్ భూమి మీద కానీ నీటిలో కానీ 98% బ్రెయిన్ యూజ్ చేసి ఏకైక జంతువు డాల్ఫిన్ అని తేల్చారు సైంటిస్టులు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అయినట్టు బైబిల్ ప్రకారం, బైబిల్ థియరీ ప్రకారం? అన్ని జంతువుల్లో కల్లా సర్పము యుక్తి కలిగిందని, పక్షుల్లో కల్లా పావురము పరిశుద్ధమైందని ఈ 2 వాక్యాలు రాసిన ఆయన మీరు చెప్పిన పక్షి డాల్ఫిన్ కూడా చాలా జీడియస్లు కూడా రాదురు. ఈ పావురము పవిత్రమైందని రాసినప్పటికీ మన పెద్దలు అడిగితే పావురంలో చేదు ఉండదు, చేదుగట్టు అన్ని జంతువులు ఉంటుంది, పావురంలో ఉండదు. అంచేతే అది గింజలు లాంటివి ఎదుర్కొంటే తప్ప అర్థమైన తిండి తినదు. తర్వాత చేదు లేకపోవటమే పవిత్రం. పైత్యరసం చేదుగట్టు ఉన్నవాడికి మనకి పైత్యరసం మిగులుతుంది. మనం పిచ్చి మాట్లాడుతున్నప్పటికీ ఏదో పైచి ఎక్కిందా పెసట్ తిని అంటారు. ఆ చేదుగట్టు వల్ల కలిగే ఆ సింటమ్స్ అయ్యి అలాంటి వికృతి చేస్తున్న పక్షులు లేకపోవటం కారణం దాంట్లో పవిత్రమైంది పావురం. ఎందుకంటే చేదుగట్టు లేకుండా చేశాడు, రాశాడు. పావురం పవిత్రమైంది, చేదుగట్టు లేదు కారణం. సర్పం యుక్తి కలిగింది, దేవుడు నిర్మించిన మనుషులు మోసం చేసి కనుక. అలాగే మీరు అనుకున్న డాల్ఫిన్ కూడా ఆ భగవంతుని దృష్టిలో అయితే, దేవుని దృష్టిలో అయితే ఇన్ని రాసిన ఆయన డాల్ఫిన్ కూడా 99% యుక్తి కలదని రాశాడు. ఎవరో సైంటిస్టు దాన్ని టెస్ట్ చేసో లేకపోతే ఇంకోటి చేసో మనిషి 90 ఏళ్ళు చచ్చిపోతాం అనుకున్నవాడు వేరే ఆర్ట్ పెడితే, వేరే జంతువు ఆర్ట్ పెడితే ఈ 190 అవుతుందని చెప్పేసి మనిషి డాక్టర్ చెప్పాడు తప్ప మనిషికి ఇచ్చిన ఆయుష్ మాత్రం భగవంతుడు ఆయుష్ వరకే బతుకుతాడు. అంచేత ఎవరో సైంటిస్ట్ చెప్పిన మాటను బట్టి ఈ డాల్ఫిన్ యుక్తి కలిగిందనే మాట తప్పు. ఆయన సైంటిస్ట్ దొరికితే దొరుకుండొచ్చు కాక, కానీ అది కరెక్ట్ కాదు. బైబిల్లో ఉన్న చారిత్రాత్మకతలో ఉన్న విషయాలే కరెక్ట్, ఆయన చెప్పింది కరెక్ట్ కాదు. అది నిజమైనా కానీ అది కరెక్ట్ కాదు, ఆయనకే నిజం. దానికన్నా ఒక దాని మీద చేశారు, ఇంకో జీవన్ మీద చేస్తే ఇంకో రిజల్ట్ రావచ్చుగా. అన్నిటి మీద చేసిన తర్వాత ప్రూవ్ అయింది డాల్ఫిన్ 98% దాని బ్రెయిన్ యూజ్ చేస్తుందని. అప్పుడు బైబిల్ ప్రకారం ఇది ఎలా కరెక్ట్ అయినట్టు? పాము యుక్తి కలదని సైంటిస్ట్ చెప్పింది దేవుని మాటతో సమానం కాదు. సైంటిస్ట్ కూడా మనలాంటి వాడే. ఇవాళ గాల్లో ఎగుతున్న విమానాన్ని కూడా రైతు సోదరులు కనిపెట్టారంటే రైతు సోదరులు దేవుడు కాదు,
అవి బాబు గాల్లో వెళ్తున్న విమానం కనిపెట్టిన రైట్ సోర్కి ఎక్కడెక్కడ గుళ్ళు కట్టిస్తే దేవుళ్ళు ఎందుకు అవుతారు? వాళ్ళు క్రిస్టియన్స్ అంతే. వాళ్ళ నాలెడ్జ్ని బట్టి వాళ్ళకున్న ఆ తెలివిని బట్టి కనిపెడుతున్నారు అంతే. అంతే తప్ప ఈ సైంటిస్టులు దాన్ని బ్రెయిన్ పరిశీలించేంత మాత్రాన, ఇది చాలా జీనియస్ అంత మాత్రాన ఎవరు హర్షించారో ఒక ఆయన చెప్తే చెప్పి ఉండొచ్చు, ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చి ఉండొచ్చు. దేవుణ్ణి నమ్ముకొని ఇంకా హైందవాచారాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా దీపావళి అయింది. చాలా మంది క్రైస్తవులు ముఖ్యంగా పాస్టర్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య కలిపి చాలా మంది దీపావళి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మనం వాటి జోలికి వెళ్ళొచ్చా? ఒకసారి నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత హైందవ సహోదరులకు సంబంధించిన పండుగలు మనం చేసుకోవచ్చా? వాక్య ప్రకారంగా బాగా వాక్యం లోతుగా తెలిసిన ప్రొఫెసర్ లాంటి ప్రకారంగా అన్యులు ఆచరిస్తున్న ఆచరణలు ఏమీ ఆచరించకూడదని ఒక పక్క. దానికి రెండో పక్క అదే బైబిల్ ప్రొఫెసర్స్, బైబిల్ వాక్యం బాగా చదివిన వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఏ పని చేసినా ఇంకొక వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నొప్పించకూడదు, బాధ పెట్టకూడదు. ఈ రెండింటిని బట్టి కొంతమంది ఆ కుటుంబంలో పిల్లలు ఉంటారు, ఎక్కడ ఫారిన్ నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, అమ్మ మాతో పాటు రెండు కాల్చమ్మ అంటంలో కాల్చినంత మాత్రం ఆయన భక్తి పోదే, కాల్చినంత మాత్రం ఆయన దైవత్వం పోరు, కాల్చినంత మాత్రం ఆయన ఆమె మళ్ళీ పాపత్వని కావడు కదా. దేవుడి మాట ధిక్కరించినట్టు అవుతుంది కదా. దేవుడి మాట ధిక్కరించడం ఎందుకు అవుద్ది? దేవుడి మాట ధిక్కరించడం ఎందుకు అవుద్ది? అక్కడేంటి, నువ్వు వీలైనంత వరకు నువ్వు ఎవరిని కూడా నొప్పించకూడదని దేవుడి మాట. నీకు నువ్వే బాధపడు తప్ప ఎవరిని నొప్పించకూడదనేది దేవుని మాట. అలాగా నేను ఆరాధిస్తున్న దేవుడు చేశాడు. ఆయన కొడుతున్నప్పుడు మేము కొట్టిన వాళ్ళు ఎవరో నువ్వు చెప్పగలదు అన్నాడు. అన్నారు, మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు ఆయన మీద మొక్క మీద ఉమ్మేసి ఉమ్మేసిన వాళ్ళు ఎవరో చెప్పగలదు అన్నారు ఆయన. నువ్వు దేవుడు అయితే శివుడి నుంచి రావలేవా అన్నాడు. అన్ని మాటలు అని కూడా నోరు ఇంత కించిత్ కూడా మాట్లాడదంటే పాపం వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు. మనం ఎందుకు బీపీ చేసుకోవాలి, మనం ఎందుకు అటెన్షన్ అయిపోవాలి, ఎందుకు మనం రియాక్ట్ అవ్వాలని చెప్పేసి ప్రశాంతంగా సాధుత్వంగా సమానంగా ఉండగలిగిన లక్షణమే భగవంతుని యొక్క లక్షణం. అక్కడ ఆయన అన్నవాడు కూడా తెలుసు ఆయన ఏమైనా మనం చేయగలదు. ఎందుకు చేయలేదు అంటే ఆయన ఎవరిని నొప్పించడు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అనేది భగవంతుని యొక్క లక్షణం. అది చాలా ఆధారాలు ఉన్నాయి. కొరింథీయులకు 8:12 ప్రకారంగా నీ సహోదరుని అనబడిన వారిలో ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు, పొరపాటును కూడా నొప్పించకూడదు. నువ్వు నొప్పిస్తే దేవునికి విరోధంగా పాపం చేసిన వాడు అవుతావు అని రాసింది. అంచేత కుటుంబీకులు ఎక్కడ ఫారెన్స్ లో ఉన్నారు, పిల్లలు చక్కగా వచ్చారు, వాళ్ళు చక్కగా పోషిస్తున్నారు, వీళ్ళ ప్రార్థనకు వెళ్తారు. అమ్మ మరి మేము వచ్చాం కాబట్టి మాతో సెలబ్రేట్ చేయమంటే తప్పకుండా చేయాలి. వాళ్ళని సంతోషపరచాలి, వీళ్ళు సంతోషంగా ఉండాలి. వీళ్ళు భీష్మించి కూర్చుంటే అది ఎవరో మనుషులు కల్పించిన పద్ధతి. బైబిల్ చదివితే, బైబిల్ ఉన్న వాక్య ప్రకారం వెళ్తే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. వాళ్ళ అన్యులేం కాదు కదా, వీళ్ళు రక్త సంబంధికులు, వీళ్ళు పుట్టిన బిడ్డలో వ్యతిరేకులేం కాదు. ఆ కుటుంబం అంతా కలిసి ఉండాలి. వీళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు రావాలి, వాళ్ళు బతుకున్నప్పుడు ఏదో చూడాలి. అదంటే దాన్ని వ్యతిరేకంగా తీసుకుని, దాన్ని ఇబ్బందిగా తీసుకుని నువ్వు వాళ్ళతో కలవకూడదని కుటుంబాలను ఎడగొట్టే పాస్టర్స్ ఉండటం వల్ల దేవుని వాక్యం పూర్తిగా అర్థం కాక ఒకే మాట అయినా ఎవరిని నొప్పించకూడదు భగవంతుని యొక్క ఉద్దేశం. అదే కాన్సెప్ట్. ఎవరిని నొప్పించకూడదు, ఏ కులం వారిని, ఏ మతం వారిని, ఏ ధనికుని పేదని నొప్పించకూడదు. ఇది భగవంతుని యొక్క సువార్త. వేశ్యుల దగ్గరికి వెళ్ళాడు ఆయన, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళాడు, అంతకుల దగ్గరికి వెళ్ళాడు, రోగిష్ఠుల దగ్గరికి వెళ్ళాడు, పూటకి గతైన దగ్గరికి వెళ్ళాడు, ఎంతో గొప్ప పండితుల దగ్గరికి వెళ్ళాడు, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన అందరు కావాలి ఆయనకి. అలాగే ఆ స్వభావం నీకు లేనప్పుడు ఇంకెందుకు మన భక్తి అండి. ఇంకా అది బైబిల్ యొక్క సారాంశం ఏంటి, అందరికీ దేవుడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు మన గెస్ట్ అయినటువంటి కృపావరం గారితో జరిగినట్టు ఇంటర్వ్యూ. దీని మీద మీకు ఎటువంటి సందేహాలు కానీ ఉంటాయి అని చెప్తుంది. సో ఇదండి ఈనాటి మన కృపావరం గారు, మన గెస్ట్ అయినటువంటి కృపావరం గారి చేత మన అనేక సందేహాలను అడిగి తెలుసుకుని మీకు తెలిసే ప్రయత్నం చేసాం. దీనిపైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వాటిని మరలా ఇంకొకసారి వీరితో కలిసి డిస్కస్ చేసి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు.